ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల కాళికాంబ దేవాలయంలో అమ్మవారి బంగారు కిరీటం పాదాలు ఎక్కడ? కిరీట వివాదంపై విచారణ. దేవాదాయ శాఖ డీసీ గురుప్రకాష్. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కనిపించింది వార్డు సమస్యలు. ప్రారంభమైన అరగంటకే కౌన్సిలర్లు ఇంటిదారి తూతూ మంత్రంగా సమావేశం. సామాజిక పింఛన్లు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో సమీక్షిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. నంది బాలోత్సవాలకు నంద్యాల వేదిక కావడం సంతోషం. పిల్లలకి ఉత్సవాలు ఎంతో దోహదపడతాయి. బాలోత్సవాలకు విశేష స్పందన. మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. రెండవ రోజు నిరవధిక సమ్మెలో మోకాళ్లపై నిల్చుని నిరసన. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులు నిరవధిక సమ్మె ఇంతటితో మా ఉద్యమం ఆగదు. నంద్యాల జిల్లా శ్రీ కాళికాంబ దేవాలయంలో కమిటీ సభ్యులు వారు చెప్పింది ఆట, వారు చెప్పిందే పాట. కమిటీ సభ్యులు వారి బంధువులకి, వారి చెందిన వారికి ప్రత్యేక దర్శనం, ప్రసాదాలు అందజేస్తారు. భక్తులకు మాత్రం నిబంధనలతో దర్శనాలు. ఇక కాళికాంబ బంగారు కిరీట పాదాలు ఇవ్వడం జరిగింది. అయితే కమిటీ సభ్యులు దేవాలయానికి ఇచ్చిన బంగారు ఎక్కడ ఉందని భక్తులు ప్రశ్నించగా వాటికి సమాధానం చెప్పని కమిటీ సభ్యులపై గతంలో వారిపై ఫిర్యాదులు చేసిన వారిని మరలా వారిని ఎలా నూతన కమిటీగా ఎన్నుకుంటారని, వారికి రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతోనే ఎన్నుకోవడం జరిగిందని, అయితే భక్తుడు నాగేశ్వరరావు అమ్మవారి బంగారు కిరీట పాదాలు ఎక్కడ ఉన్నాయని తెలపాలని దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక వివరాల్లోకి వెళితే చంద్రశేఖర కాళికాంబాలయంలో అమ్మవారి కిరీటం వివాదంపై విచారణ నిర్వహించారు. ఇక దేవాదాయ శాఖ డీసీ గురుప్రకాష్, డీఈఓ సుధాకర్ రెడ్డి, నూతన చైర్మన్ అరవేటి శ్రీనివాసులు ముగ్గురు సభ్యులను విచారించారు. ఇక నివేదికను ఉన్నతాధికారులకు పంపుతున్నామన్నారు డీసీ గురుప్రకాష్. అలాగే నాగేశ్వరరావు అనే భక్తులు అరవేటి శ్రీనివాసులు 15 లక్షలతో కాళికాంబ అమ్మవారికి బంగారు కిరీటాన్ని తయారు చేయించారు. అయితే ఈ కిరీటాన్ని అధికారికంగా ఆలయానికి అప్పగించకుండా అధికారులకు మేనేజ్ చేసి పండుగ రోజుల్లో అమ్మవారికి అలంకరించి మళ్లీ ఇంటికి తీసుకుని దాచేసేవారు. అయితే దీనిపై దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు నాగేశ్వరరావు అనే భక్తులు. ఆలయ చైర్మన్గా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు అరవేటి శ్రీనివాసులు. ఇతన్ని మరో 2 సభ్యులను విచారించారు. డీసీ గురుప్రకాష్, డీఈఓ సుధాకర్ రెడ్డి బంగారు కిరీటాన్ని, ఇతర ఆభరణాలను అధికారికంగా అమ్మవారికి ఇవ్వాలని, అలంకరించి తీసుకుని వెళ్లడం సరికాదన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు గురుప్రకాష్ నివేదిక పంపుతామని చెప్పారు. ఈ కాళికామాత దేవస్థానము నందు చైర్మన్గా ఉన్నటువంటి అరవేటి శ్రీనివాసులు, తర్వాత మెంబర్లుగా ఉన్న మోదాల విజయ్ కుమార్, టంగుటూరి లక్ష్మి వాళ్ళపైన ఇక్కడ నంద్యాలలో నివాసి అయినటువంటి సేగు నాగేశ్వరరావు గారు వారిపైన ఇట్లా అభియోగాలు ఉన్నవి. వారిని ఎలా మీరు ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా వేశారు, వీటిపైన విచారణ చేయండి. వాళ్ళు వచ్చేసి అమ్మవారి కిరీటము, పాదుకలు వాళ్ళు దొంగల మార్గం ఎత్తుకుపోయినారు, ఇక్కడ పెట్టడం లేదు. తర్వాత వాళ్ళు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని నిధులు వసూలు చేసి దానిపైన అన్ని వాళ్ళు పెట్టుకున్నారు. అవి కూడా జమా ఖర్చులు ఇక్కడ దేవస్థానానికి ఇవ్వడం లేదు అనే యొక్క అభియోగాలు అతను పెట్టారు. ఆ యొక్క పిటిషన్ పైన మా కమిషనర్ గారు ఎంక్వైరీ చేయమంటే నేను డిప్యూటీ కమిషనర్ కర్నూలుగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు అరవేటి శ్రీనివాసులు, విజయ్ కుమారు, లక్ష్మి గారిని విచారించడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే బంగారు కిరీటము, పాదుకలు అవి నా సొంతంగా ఎవరి యొక్క చందాలతో కాకుండా సొంతంగానే నేను విజయ్ కుమారు, లక్ష్మి గారిని విచారించడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే బంగారు కిరీటము, పాదుకలు అవి నా సొంతంగా ఎవరి యొక్క చందాలతో కాకుండా సొంతంగానే నేను ఏర్పాటు చేసి ఇచ్చినది. గత 10 సంవత్సరాల నుండి మేము అమ్మవారికి ముఖ్యమైన వేళ విశేష ముందు శుక్రవారాల్లో అమ్మవారికి ధరించి తీసుకొని పోతూ ఉన్నాము. 2 సంవత్సరాల కింద అప్పటి ఉన్న ఈవో అబ్జెక్షన్ చెప్పడం వల్ల మేము పెట్టుకుంటూ వస్తున్నాము అని చెప్పడం జరిగింది. దానిపైన మేము విచారణ చేసి ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు అమ్మవారి సంకల్పం కదా, మీకు ఆప్షన్స్ చెప్పండి. మీరు అమ్మవారికి స్వాస్థంగా ఇస్తారా, లేదా మీరు ఈ విధంగా అమ్మవారికి ధరించి తీసుకుపోయేదానికి ఏమన్నా ఒకటి రిప్రజెంటేషన్ ఇస్తే పై అధికారులకు మేము సిఫారసు చేసి మీరు ఉన్నంత వరకు
వాటికి తీసుకుపోయి పెట్టడం, ఎందుకంటే భద్రత లేదు కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, దానిపైన మేము పై వారికి రాసి పంపిస్తాము. తర్వాత ట్రస్ట్ తరఫున కూడా విచారణ జరగడం జరిగింది. ఆ ట్రస్ట్ అనేది కాళికామాత సమాజం అని మా యొక్క ఇంటి అడ్రస్తో మేము పెట్టుకున్నాం, కానీ కాళికామాత దేవస్థానం అని కాదు. ఈ యొక్క నిధులు మేము సేకరిస్తున్నాము, దానికి అంతా మెంబర్స్ ఉన్నారు, దానికి జమా ఖర్చులు ఉన్నాయి. ఆ యొక్క వచ్చిన మొత్తంలో మేము దేవస్థానంలో కూడా మంచి కార్యక్రమాలకు అన్నదానం కానీ విశేష పూజలంతా మేము చేస్తున్నాము. ఇది కాక స్కూల్లో ఉన్న పిల్లలకు స్కాలర్షిప్స్ ఇస్తున్నాము, వృద్ధులకు కూడా చేస్తున్నాము. దీనిపైన మేము వెంకటేశ్వర కూడా మేము రికార్డ్స్ చూపిస్తున్నాము. ఇది ఎవరైనా దీనిపైన ఎప్పుడైనా చూసుకోవచ్చు. దానిపైన ఇది దేవస్థానం సంబంధం కాదన్నారు, ఆ విధంగా స్టేట్మెంట్ ఇవ్వని చెప్పాము. ఇవన్నీ మొత్తం ఈ స్టేట్మెంట్ తీసుకొని మేము పై అధికారులకు నివేదిక పంపిస్తాము. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన అరగంటకే కౌన్సిలర్లు సమావేశం వచ్చే వారిలో సగం మంది ఇంటికి దారి పట్టారు. మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మబున్నీసా అధ్యక్షతన కమిషనర్ రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. అజెండాలోని అంశాలను ఆమోదించారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ మబూవాలి అక్రమ కట్టడాలపై మున్సిపల్ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులకు చైర్మన్ గా ఉందని తెలిపారు. ఆటోల స్థానంలో 2 ట్రాక్టర్లు కొనేందుకు ఏపీ ఆగ్రోస్ కు అమౌంట్ కట్టినా నేటికి ట్రాక్టర్లు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు వైస్ చైర్మన్ పాంప్ షావలి. చిన్న చిన్న పనులకు కౌన్సిల్ అజెండాలో కాకుండా కమిషనర్ స్వంత నిర్ణయం తీసుకునే అధికారం ఉందా లేదా అని కౌన్సిలర్ కృష్ణమోహన్ రెడ్డి నిలదీగా కమిషనర్ రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ అధికారం ఉందని బదులిచ్చారు. ఎంఈఈ రమణమూర్తి మాట్లాడుతూ 10 రోజుల్లో కలవర్టు పనులు పూర్తి చేస్తామని కౌన్సిలర్ కృష్ణమోహన్ కు తెలిపారు. కొన్ని వార్డుల్లో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అభివృద్ధి పనులకు సంబంధించిన కమిటీని త్వరలోనే నియమిస్తామని కమిషనర్ తెలిపారు. మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాలానికి అత్యవసర రీత్యా 60 మంది ఒక ప్యాకేజీకి 20 మంది చొప్పున 60 మంది పాటు చేసుకున్నకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరడమైనది. పుర పరిపాలనా సంచాలకుల వారి వద్ద సదరు అదనపు పారిశుద్ధ్య కార్మికుల కేటాయింపుల మేరకు 163 మైక్రో ప్యాకెట్లను ప్రస్తుతం 449 పారిశుద్ధ్య కార్మికులు కలరు. 0.50% సర్వీస్ ఛార్జీ 303 పోలీస్ నంద్యాల వారు అండర్ సెక్షన్ 174 సిఆర్పిసి ద్వారా లేట్కి బసవయ్య గారి మంజూరు అయినందున సదరు పనులకు టెండర్ నోటీస్ నంబర్ 27/2023-24 జీవన తేదీ 26/10/2023 నందు టెండర్లు ఆహ్వానించడమైనది. తేదీ 2/11/2023 టెండర్ తెరవడమైనది. దాఖలు కాబడిన టెండర్ల విలువల పట్టికను మన శ్రమదానం బ్రిడ్జ్ దగ్గర అధ్యక్ష ఈ సైట్ లో ఇట్లా కడతా ఉన్నారు అధ్యక్ష. ఇది ఒక్కసారి తాగడంలే, ఇది 4-5 సార్లు కూడా ఇది స్టార్ట్ చేయడం, మళ్ళీ నేను ఏదో ఫోన్ చేసి ఏసీపీ గారికి చెప్పడం, అది ఆఫ్ కావడం, ఇది ఇట్లానే అవుతుంది. దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ గా ఎందుకు తీసుకోవడం లేదు? ఎందుకు దీన్ని ఊరికే ఇప్పుడు మనం పోయిన నెలలో స్టార్ట్ చేసినారు, మళ్ళీ 2-3 సార్లు ఏసీపీ గారికి చెప్తే మళ్ళీ దీన్ని బంద్ చేయడం జరిగింది. అసలు దీన్ని పర్మనెంట్గా ఎందుకు సొల్యూషన్ తీసుకురావడంలే? అదొకటి సార్ అధ్యక్ష. ఆటో నగర్లో అధ్యక్ష, ఆటో నగర్లో కూడా ఇదే మాదిరి షెడ్ ఉంది అధ్యక్ష. దీని గురించి ఎందుకు ఇది కావడం లేదు? ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఎందుకో ఇది ఒకటి. పద్మావతి నగర్ సైట్లో కూడా నేను అడగడం జరిగింది కదా అధ్యక్ష, దాంట్లో కూడా ఇదే మాదిరి షెడ్ ఉంది. ఏంది అధ్యక్ష ఇది? ఆస్తులు ఇవి మున్సిపాలిటీ ఆస్తులా కాదా అని చెప్పేదన్నా ఈ అధికారులకు ఉంది అధ్యక్ష. ఇది కాదని చెప్తారా? మనకు సంబంధించిన ఆస్తులు కాదు అని చెప్పండి, అది ఏదో ఇది ఉంటుంది. లేదు, మనవే ఆస్తులు ఉన్నప్పుడు దీన్ని కాపాడాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? మున్సిపాలిటీ గౌరవ సభ్యులు చేసి అయితే అది ముందుకు రావడం లేదు కోర్టులో. అది ముందుకు ఎందుకు రాలేదని కూడా మళ్ళీ మా జీవితో కూడా మనం మాట్లాడి మన ప్లేస్ లో ఎవరైనా వచ్చి నిలబడినప్పుడు మనమే ఊరుకోవాల్సిన అవసరం లేదు సార్. అది కోర్టే చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పండి అని చెప్తారు సార్ మీరు, అంతే కదా సార్? ఇక క్లియర్ గా ఇది మున్సిపాలిటీకి ఎటువంటి సంబంధము లేదు దీంట్లో. సొసైటీ ద్వారా మనకి హ్యాండ్ ఓవర్ చేసిన దాంట్లో నేను చెప్పిన దానికి ఇది చెప్పడం లేదు సార్. ఇది మున్సిపాలిటీ కాదు అని చెప్తున్నారు మీరు. మనకి ఇవ్వలేదు కదా సార్, ఇది లేదు. ఇంకా మనకి ఇచ్చిన దాంట్లో ఇది లేదు. కన్ఫామా సార్? తర్వాత మేము ఏదైనా దీని మీద తీసుకోవచ్చు, ఇది చేస్తే దీని మీద పరిస్థితి మీరు జవాబు చెప్పాల్సి వస్తుంది కదా సార్. ఓకే సార్. వైఎఫ్ఐ స్ట్రీట్లో పబ్లిక్ టాయిలెట్స్ కావాలంటే మీకు కూడా చెప్పారు, గౌరవ మేనేజర్ గారికి చెప్పారు.
చుట్టుపక్కల పల్లెలు ఎక్కువ ఉన్నారు కాబట్టి లేడీస్కి ఇబ్బంది అవుతుంది. అక్కడ వ్యాపారస్తులు కూడా వినతిపత్రం ఎమ్మెల్యే గారికి ఇచ్చారు, మీకు ఇచ్చారు. దయచేసి దాన్ని కాంటాక్ట్ ఇచ్చి ఆల్రెడీ సులభ్ వాళ్ళతో మాట్లాడామండి. వాళ్ళే కానీ కట్టే విధంగా చర్యలు టూ పే ప్రకారంగా నడుస్తుంది అధ్యక్ష. అందుకేనండి సులభ్ వాళ్ళకు ఆ సంస్థ వాళ్ళకు ఒప్పందం కానీ చేసుకోవడం జరిగింది. ఈ మంత్ అగ్రిమెంట్ అయిపోయి వర్క్ స్టార్ట్ చేయించారు. తప్పకుండా అండి, తప్పకుండా డి గారు నోట్ చేసుకొని వాళ్ళని ఇమీడియట్ గా. కాలువలు మొత్తం నిండిపోయినాయి అధ్యక్ష. ఎందుకంటే మాకు ఒక్క వర్గరే ఉన్నారు, ఇద్దరు బండికి పోతారు, ఒక్క మంచి కాలువలు తీయలేకున్నారు. ఎందుకంటే ఎంపీ వాళ్ళు కమిషనర్ సార్లు కూడా అడిగినా కానీ ఒక్కరిని కూడా పని చేయడానికి లేదని చెప్పినారు కమిషనర్ గారు. ఒక్కరితో పని కాలేదు అధ్యక్ష. ఎందుకంటే డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి, కాలువలన్నీ నిండిపోయినాయి, ఒక్క మనిషితో చేత కాల. మేము అడుగుతుంటే ఏం చేయాలా, సార్లు పంపించలేదని చెప్పేసి చెప్తున్నారు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, శ్యామనగర్ నుంచి కొత్త బ్రిడ్జ్ చేశారు కదా అధ్యక్ష, ఆ నుంచి కాలువ తీర్మానంగా పడిపోయింది అధ్యక్ష. పడిపోయి కూడా 2 సంవత్సరాల దగ్గర అయింది అధ్యక్ష. అది తీసి పక్కన కాలువ రోడ్డు మీద పెట్టాం అధ్యక్ష. అది చాలా ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. అది కూడా కాలువ ఏమని చెప్పేసి డీ గారికి చాలా మాత్రం చెప్పాం అధ్యక్ష. దాని గురించి కూడా పట్టించుకోలేదు అధ్యక్ష. దాని ఎందుకంటే బ్రిడ్జి పడిన తర్వాత ట్రాఫిక్ ఎక్కువైంది అధ్యక్ష. అది దాని గురించి కూడా మీరు చెప్పాలి అధ్యక్ష కమిషనర్ గారు. తప్పకుండా అండి. ఎంఈ గారు ఆ ట్రైన్ ఏదైతే పడిపోయిందో అది తీపించేసేయండి ఫస్ట్. తర్వాత కొత్తది తెప్పించడానికి మనం పెట్టామండి, రాలేదు కాబట్టి అవి ఒకసారి నోట్ చేసుకొని ఇవ్వండి. అలాగే వర్కర్స్ ఏ వార్డులో ఎంతమంది ఉన్నారో లిస్ట్ అడిగానండి. అది ఇచ్చిన తర్వాత నేను తప్పకుండా అండి ఒకసారి అన్ని వార్డులలో ఏ వార్డులలో ఎన్ని వర్కర్స్ ఉన్నారు అవన్నీ చేసి వార్డు వైజ్ గా వీలైతే డివైడ్ చేసి ఇవ్వడానికి తప్పకుండా. అవి వచ్చేసి మేము నోట్ చేసామండి. సీసీ కెమెరాలు వచ్చేసి మీరు ఏదైతే మనకు అక్కడ ప్రజలకు ఇబ్బంది ఉంది తప్పకుండా అండి ఏ గారు నోట్ చేసుకొని వెంటనే పంపించండి. ఇంకోటి అధ్యక్ష, నెలకొకసారి పార్కింగ్ చేస్తానన్నారు కానీ దోమలు అయితే తగ్గలేదు అధ్యక్ష. దాని గురించి ఇంకా కాలువలు ఏమన్నా కొద్దిగా స్పేర్ చేపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు అధ్యక్ష. చేయిస్తున్నారు కదండి, చేపిస్తున్నారు అధ్యక్ష. దోమలు అయితే తగ్గలేదు, చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు అధ్యక్ష. తప్పకుండా ఇంకా ఎక్స్ట్రా కావాలంటే చేసే విధంగా చర్యలు తీసుకున్నామండి. ఎందుకనంటే విశ్వనగర్ లో ఓపెన్ సైట్స్ ఎక్కువ ఉన్నాయి నాకు తెలిసి, కాబట్టి ఆయిల్ బాల్స్ కానీ వేపించి అక్కడ నియంత్రించడానికి వీలుగా చూసుకోండి తప్పకుండా. లేదండి అక్కడ ఓపెన్ సైట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, కాబట్టి అసలు దోమ రాకుండానే ఆయిల్ బాల్స్ నాకు తెలిసి వేస్తారు. అలాంటివి కానీ తొందరగా చేపించేయడానికి ట్రై చేస్తారు. ఒక నిమిషం అండి, దయచేసి మీడియా వాళ్ళు జరిగితే సభ్యులు ఏం చెప్తున్నారో తెలుస్తుంది. అధ్యక్ష సభకు నమస్కారం అధ్యక్ష. అందరికీ అధ్యక్ష నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అధ్యక్ష. మున్సిపల్ సహసర కౌన్సిలర్లకు మరియు మున్సిపల్ సిబ్బందికి అందరికీ నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు అధ్యక్ష. ఏం కాదు అధ్యక్ష, మా వార్డు అధ్యక్ష మొత్తం హౌసెస్ నెంబర్లు అన్ని అధ్యక్ష 452-Z-X అవే హౌస్ మీద ఉన్నాయి అధ్యక్ష. అవి ఏమైనా మార్చడానికి అవుతుందేమో చూసి బాగుంటుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష అడ్రస్ కనుక్కోవాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంది అధ్యక్ష. ప్రతిదీ హౌస్ ఏమైనా మార్చడానికి అవుతుందా, ఏమైనా ఖాళీ స్థలాలకు కూడా నెంబర్ కొత్త నెంబర్ కూడా అవుతుందా, సీరియల్ నెంబర్ వచ్చేటట్లు ఏమైనా అవుతుందా అధ్యక్ష? కమిషనర్ గారు అలా ఏమైనా వాటి ప్రజలకు అలాగే మన గౌరవనీయులైన సీఎం గారికి, మన శాసనసభ్యులైనటువంటి రవిచంద్ర రెడ్డి గారికి, నంద్యాల ప్రజలు మా వార్డు తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర అని దానికి మంచి ఆణిముత్యాలను తీర్చిదిద్దాలని ఒక మంచి ఉద్దేశంతో మన గౌరవనీయులైన సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమము ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. దీనికి ప్రతి యువకులు ఎవరెవరు ఉన్నారో పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ ఆణిముత్యాలు లాంటి వాళ్ళను వెలికి తీసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మంచి కార్యక్రమం. అలాగే ఇప్పుడు కొత్త సంవత్సరానికి మన 2024 జనవరికి 3000 పింఛన్లు చేస్తున్న 3000 దానికి తగ్గ మనకు ఏది సొల్యూషన్ ఇవ్వలేదు.
మాన్యువల్స్ అది చిన్నగా ఉన్నాయి అధ్యక్ష, అవి వేయగలుగుతారా లేదా అనే ఉద్దేశము అది అర్థం కావట్లేదు. లేదంటే మేమే ఫండ్ చేసేసుకొని మనము చేసుకోవడమా, ఎందుకంటే చాలా సీరియస్ మ్యాటర్ అధ్యక్ష. ఎవరైనా పిల్లలు పడిపోయినా ఇబ్బంది అవుతుంది. తప్పకుండా మీరు ఇలాంటి చిన్న చిన్నవి గుర్తించి ఒకసారి మీ లెటర్ ప్యాడ్ ద్వారా ఇచ్చినాము అధ్యక్ష. మేము అన్ని కాకుండా జస్ట్ ఓరల్గా చెప్పాను. లేదు ఇవ్వండి, మేము తప్పకుండా దాన్ని వీలైన త్వరగానే కంప్లీట్ చేస్తాం. తర్వాత ఉప్పర్పేటలో మస్జిద్ ఉంది సార్, మస్జిద్ ఉంది అధ్యక్ష. అక్కడైతే మరీ విపరీతంగా ఉంది, మాన్యువల్ చాలా పెద్దగా ఉంది. అక్కడ అయినా పిల్లలు పడిపోతే చాలా కష్టం అధ్యక్ష. అది తీయడం కూడా చాలా కష్టం అవుతుంది. చాలా సెన్సిటివ్ అధ్యక్ష అది ఆ ప్లేస్ అయితే మాత్రం. దానికి డీటెయిల్స్ ఇవ్వండి, నేను తప్పకుండా. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సామాజిక పింఛన్లు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత సన్నద్ధతపై జిల్లా కలెక్టర్తో సమీక్షిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సామున్. ఇక మైనారిటీ సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, బనగానపల్లి ఎమ్మెల్యే కాట్సాని రామరెడ్డి, నందికోట్ కూరు ఎమ్మెల్యే తొగురు అర్దర్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నందిబాల ఉత్సవాలకు నంద్యాల జిల్లా కేంద్రం వేదిక కావడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ నందిబాల ఉత్సవాలు విద్యార్థులకు ఎంతో దోహదపడతాయని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో సామాజిక స్పృహ పెరుగుతుందని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషాలు అన్నారు. నంద్యాల పట్టణంలో గురువారం నుండి నందిబాల ఉత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు బాలోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు బాబాన్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి బాలోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న కళలను, వారిలోని స్కిల్స్ ను బయటికి తీయడం కోసం బాలోత్సవం పేరుతో కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. నేటి ప్రపంచంలో పిల్లల సమాజంలో వివిధ రకాలుగా వెళ్తున్న తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు, పిల్లలకు ఎంతో దోహదపడతాయన్నారు. మీరందరూ కూడా ఫ్లాగ్ సెల్యూట్ చేయాలా? మిత్రులారా, ఇప్పుడు మన నంది బాలోత్సవం పతాకాన్ని మన ఎమ్మెల్సీ గారు నంది బాలోత్సవం పతాకాన్ని మన ఎమ్మెల్సీ, గౌరవ ఎమ్మెల్సీ గారు ఆవిష్కరించవలసిందిగా మీ అందరి తరఫున కోరుతాము. ఓకే ఓకే అట్లా ఉండండి. ఆర్డర్ పిల్లలకు పండుగను విజయవంతం చేయండి. నంది బాలోత్సవాన్ని విజయవంతం చేయండి. నంది బాలోత్సవాన్ని విజయవంతం చేయండి. ప్రథమ పిల్లల పండుగను ఒక్క నిమిషం వస్తాం లేదు సార్, చెప్తా ఫోన్ చేసి. మీ నెంబర్ సార్ ఇది? ఓకే సార్, ఓకే సార్, ఓకే ఓకే సార్. స్వామి కొంచెం పట్టుకోండి చాలు సార్. ఎందుకు సార్ 1 సెకండ్ సార్, ఒక ఫోటో సార్. సార్ గుడ్ సార్, సార్ ఒక ఫోటో సార్. సార్ వెరీ గుడ్, మంచి తప్పులేదు దాంట్లో బా. మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందరికీ వర్తింపచేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త 2వ రోజున నిరవధిక సమ్మెలో భాగంగా నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మోకాళ్లపై నిల్చుని నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు కృష్ణయ్య అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా అధ్యక్షులు విఎస్ రత్నం, జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమ్మద్ కార్మికులు పాల్గొనడం జరిగింది. ఇక అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో, ఎన్నికల తర్వాత అసెంబ్లీలో మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం అమలు చేస్తామని,
మున్సిపల్ కార్మికులు చేసే పని ఏ ఒక్కరూ చేయలేరని, వాళ్లు కాళ్ళు కడుక్కు నెత్తిన నీళ్లు చల్లుకోవచ్చని ప్రగల్భాలు చెప్పి 4.5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని, ముఖ్యంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఏ ఒక్క కార్మికునికి ఇవ్వడం లేదని, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్లు మరియు సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ఇళ్ల స్థలాలు మరియు ఇల్లు కట్టించి ఇవ్వాలని, మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కనీస వేతనము 26,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి ఈరోజు 3వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చెవులో పువ్వు కార్యక్రమంలో భాగంగా నంద్యాల మున్సిపల్ ఆఫీసు వద్ద చెవులో కాలీఫ్లవర్ పుష్పం పెట్టుకొని నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ ఏపీ ప్రభుత్వం వారు మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి క్రమబద్ధీకరించాలని ఎస్ఎస్ఏ నాయకులు హిదాయతుల్లా డిమాండ్ చేశారు. నంద్యాల BSNL కార్యాలయం వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ఉన్న ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో పనిచేస్తున్న 3 లక్షల ఒప్పంద పొరుగు సేవల కార్మికులను క్రమబద్ధీకరిస్తారని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. ఇక SSA ఉద్యోగులకు HR పాలసీ అమలు చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము సమ్మెలో పాల్గొనకుండా ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు బెదిరింపులు వస్తున్నాయన్నారు. ఈ సమ్మెలో శ్రీనివాసులు, కాంతారావు, మధుబాబు, రమాదేవి పాల్గొన్నారు. మండల విద్యా వనరుల కేంద్రాన్ని MUO ఆఫీస్గా మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంగా మార్చడం జరిగింది. అదేవిధంగా ఆ మండల విద్యాశాఖ అధికారులు కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ విద్యాశాఖలోకి విలీనం చేసి అందరినీ అన్ని విభాగాలను రెగ్యులర్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. అందరికీ నమస్తే సార్. మేము ఆత్మకూరు KGBV నుంచి మాట్లాడుతున్నాం సార్. మాకు ఉద్యోగ భద్రత లేదు సార్. సమాన పనికి సమాన వేతనం లేదు. మేము 2011 నుంచి కస్తూర్బాలు స్టార్ట్ అయ్యి 2004లో స్టార్ట్ అయినాయి సార్. మరి ఇంతవరకు కూడా మేము అతి తక్కువ వేతనంతో ఎలాంటి ఇంక్రిమెంట్లు లేకుండా, ఎలాంటి కటింగ్స్ లేకుండా పెట్టి చాకరీ చేస్తూ ఉన్నాం సార్. కానీ మా పనిని గుర్తించే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మళ్ళీ మా విభాగంలో కూడా 3 రకాలుగా పెట్టినారు సార్. ఒకటి పార్ట్ టైం అని, అవుట్ సోర్సింగ్ అని, కాంట్రాక్ట్ వ్యవస్థ అని. ఉన్న 22 మందిని కూడా 3 భాగాలుగా చేసి ఎవరిని కలవకుండా అభద్రతా భావంతో మా యొక్క కస్తూర్బాని విడగొట్టినారు సార్. మరి తక్కువ వేతనంతో 10,000తో 21,000తో మరి 14,000 జీతంతో మరి చాలని వేతనంతో మేము బాధపడుతున్నాం సార్. మరి జగనన్న 2019లో మాకు కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నటువంటి వారిని సాధ్యమైనంత వరకు నేను క్రమబద్ధీకరణ చేస్తానని చెప్పినారు సార్. మరి అందులో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని మాత్రమే 10,000 మందిని రాష్ట్ర వ్యాప్తంగా పర్మనెంట్ చేసినారు సార్. మాదైతే ప్రాజెక్ట్ అని, ఇదొక స్కీమ్ అని మమ్మల్ని వెలివేస్తున్నారు. కానీ ఇది ప్రాజెక్టు స్కీమ్ అనేది 2017కి అయిపోయింది సార్. మమ్మల్ని ST రెసిడెన్షియల్ స్కూల్లో, SC రెసిడెన్షియల్ స్కూల్లో, ముస్లిం మైనార్టీ స్కూళ్ళల్లో మరి రకరకాలుగా విభాగాల్లో ఉన్న వాళ్ళందరినీ 2017లో సార్ అందరినీ కలిపి ఒకే సొసైటీ కింద SSA సర్వశిక్ష అభియాన్ కింద చేర్చడం జరిగింది. మరి అదేవిధంగా అన్ని రెసిడెన్షియల్లో ఉన్న కాంట్రాక్ట్ వాళ్ళందరికీ మరి ఇంకా వేరే డిపార్ట్మెంట్లో వేరే అంటే అది పార్ట్ టైం కానీ, కంప్యూటర్ కానీ, వొకేషనల్ కానీ, నర్సింగ్ కానీ, అకౌంటెంట్ కానీ వాళ్ళ స్థాయికి తగినటువంటి వేతనాలు ఉన్నాయి సార్. కేవలం ఇక్కడ కస్తూర్బా గాంధీలో ఉన్నటువంటి రెసిడెన్షియల్లో మాత్రము రకరకాల పేర్లతో సరైన వేతనం లేకుండా చాలా బాధ పెడుతున్నారు
సార్. మరి జగనన్న వస్తే మాకు భరోసా వస్తుంది అనేటటువంటి సంకల్పంతో మేము మా అన్ననికి మా మిత్రులు చెప్పిన విధంగానే ఎంఆర్సి అంటే మండల్ రీసోర్స్ భవనం. మండల్ రీసోర్స్ భవనం అంటే చాలామందికి తెలియకపోదు. అందరికీ తెలిసే విధంగా మండల విద్యాధికారి భవనంగా పేరు మార్చడం జరిగింది. అయితే ఆ మండల విద్యాధికారి భవనాలలో ఈరోజు పనిచేస్తున్న ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డిటిపి డేటా ఎంట్రీ ఆపరేటర్లు, క్లస్టర్ రీసెర్చ్ పర్సన్, సిఆర్పీలు, మెసెంజర్స్ ఇంతమంది ఉంటారని చెప్పేసి చాలామందికి తెలియకపోవచ్చు. అయితే అలాగే అకౌంటెంట్లు కానీ ప్రతి ఎంఆర్సీకి ఒక అకౌంటెంట్ ఉన్నారు. అయితే మేము గత 15 సంవత్సరాల నుంచి విద్యాశాఖకు ఎనలేని సేవలు చేస్తున్నాము. ఆ సేవల్లో భాగంగా ఈ మధ్యకాలంలో వచ్చిన డిఆర్ సర్వే అని మన ముఖ్యమంత్రి గారు ప్రకటించిన జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన ఇటువంటి కార్యక్రమాలను మనం విస్తృతంగా మేము వాటికి సపోర్ట్ చేస్తూ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇస్తున్నామని చెప్పేసి మేము నమ్ముకుంటున్నాము. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నది ఏమంటే మాకు ఇస్తున్న 22,300 రూపాయలను ఏ విధంగా మా కుటుంబాలను పోషించుకుంటాము, ఏ విధంగా మేము జీవనం గడుపుతాము అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. అలాగే ప్రభుత్వ అధికారులు అయితేమి మమ్మల్ని మీవి కాంట్రాక్ట్ జీవితాలు, బాండ్ జీవితాలు అని చెప్పేసి మమ్మల్ని ఈరోజు మాట్లాడుతున్నారు. మరి ఈ కాంట్రాక్ట్ జీవితాలు, ఈ బాండ్ జీవితాలు ఇన్ని రోజులు ఈ విద్యా వ్యవస్థను నడిపించలేదా అని చెప్పేసి మేము వారిని కోరుతున్నాము. అయితే మాకు ఈరోజు మేము ఎంటీఎస్ అని అడుగుతున్నాము. అయితే ఈరోజు మా నినాదం మారిపోయింది. ఎంటీఎస్ కాదు, మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మాకు హోదా కల్పిస్తారని, రెగ్యులర్ హోదా కల్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల కాళికాంబ దేవాలయంలో అమ్మవారి బంగారు కిరీటం పాదాలు ఎక్కడ? కిరీట వివాదంపై విచారణ, దేవాదాయ శాఖ డీసీ గురుప్రకాష్. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కనిపించింది వార్డు సమస్యలు. ప్రారంభమైన అరగంటకే కౌన్సిలర్లు ఇంటిదారి తూతూ మంత్రంగా సమావేశం. సామాజిక పింఛన్లు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో సమీక్షిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. నంది బాలోత్సవాలకు నంద్యాల వేదిక కావడం సంతోషం. పిల్లలకి ఉత్సవాలు ఎంతో దోహదపడతాయి. బాలోత్సవాలకు విశేష స్పందన. మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. 2వ రోజు నిరవధిక సమ్మెలో మోకాళ్లపై నిల్చుని నిరసన. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులు నిరవధిక సమ్మె ఇంతటితో మా ఉద్యమం ఆగదు. ఇవి ఇప్పుడు ఒక బ్రేక్స్, మన బ్రేక్స్తో మళ్ళీ కలుద్దాం.